కర్రీకి అంతా రెడీ చేసుకుంటున్నాను. బాగా కడిగేసిన తర్వాత అందులో కారం పసుపు అది వేసి కొంచెం పెరిగేసి మొత్తం కలిపేస్తా. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు చూద్దాం. ఫస్ట్ మాత్రం ఇలా దీన్ని మిక్స్ చేసేస్తా. ఇలా మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను. అండ్ ధనియాల పొడి అంతా కూడా వేసేసుకున్నాను. అందులో ధనియాల పొడి కూడా వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఇంకాసేపు అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత వాటిని వేద్దాం. అందులో చికెన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇంక దీనిలో స్పెషల్గా వేయాల్సింది లేదు. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకుందాం దాన్ని. చూద్దాం ఎలా మరుగుతుందో. బా స్మెల్ ఎర్ర తీసేస్తుంది. వావ్, ఇంకా అయిపోయింది ఇది. ఇంకా దించేసుకొని రెడీ టు ఈట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఆఫ్టర్నూన్ లంచ్కి స్పైసీ చికెన్ కర్రీ.